హాయ్ గైస్, నేను మీ చిత్తూరు అబ్బాయిని. ఇంకా నాకు హాలిడేస్ ఇవాళతో లాస్ట్ అని నేను మమ్మీ డాడీ వాళ్ళు అందరూ కోనకు బయలుదేరాము. లాస్ట్ అంటే నాకు కాలేజ్ లాస్ట్ మండేనే స్టార్ట్ అయింది, బట్ నేను 1 వీక్ లీవ్ తీసుకున్నాను అనమాట. సో రేపు బయలుదేరుతున్నానని సరే ఊరికే సండే కదా అలాగా కోనకి వెళ్దామని పుత్తూరు దగ్గర ఉన్న కైలాస్ కోనకు బయలుదేరాము. నేను డాడీ వీధిలో అన్నవాళ్ళు. ఇంకా ఆఫ్టర్నూన్ ఒక 12కి అటు స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 12:30 అట్ అయింది. సో ఇంకా భోజనాలు మమ్మీ ఇంట్లో చికెన్ ఫ్రై, రసం అవి చేసి ఉన్నింది. సో అది కొద్దిగా ఎత్తుకున్నాము. ఇంకా తర్వాత వెళ్తూ వెళ్తూ బిర్యానీ పార్సల్ కూడా తీసుకున్నాము. తలా ఊరికే 3 పొట్లాలు తీసుకొని అవన్నీ కింద బండికాడ పెట్టేసి ఇంకా మళ్ళా పైన గుడి ఉందని తీసుకెళ్ళలేదు, అవన్నీ నాన్ వెజ్ కాబట్టి. సో ఇంకా బయలుదేరాము. వచ్చి 12:30కి రీచ్ అయ్యాక ఇంకా పైకి ఎక్కామన్నమాట. వీళ్ళు వస్తున్నారు చూడండి, వీళ్ళే మమ్మీ డాడీ మా అక్క. సో ఇంకా పైకి ఎక్కాక స్నానాలు చేయాలని అందరూ ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాము. మా సండే కదా కొద్దిగా రష్ ఎక్కువగానే ఉన్నారు. సరే పర్లేదు ఏముంది అయినా అని వెళ్ళాము. ఇంకా ఫాల్స్ అయితే బాగుంటుంది చూడడానికి, మీరే చూడండి వీడియోలో. సో ఇంకా అలా కొద్దిసేపు నేను వీడియోలు తీసుకొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చాం బయటికి. కానీ రష్ చాలా ఎక్కువ ఉన్నారు, సండే టైం కాబట్టి. యాక్చువల్గా గుర్తులే ఈరోజు సండే రష్ ఉంటారని ఆ థాట్ లేకుండా వెళ్ళిపోయాము. సరే రష్ ఉన్నా పర్లేదులే, వెళ్ళి ఊరికే తలదడుపుకొని వచ్చేద్దామని అందరూ ఒక్కొక్క తర్వాత వెళ్ళి స్నానాలు చేసుకొని వచ్చేసాము. ఇంకా స్నానాలు అయ్యాక గుళ్ళోకి వెళ్ళాలి కదా, గుడి లోపలికి వెళ్ళామన్నమాట. ఇక్కడ అందరూ స్నానం చేసి డైరెక్ట్గా తడి బట్టలతో వస్తారు కాబట్టి గుడి అంతా చెమ్మగా ఉంటుంది. బట్ దేవుడు లింగం మాత్రము కింద కొండ కింద ఉంటాడు, బాగుంటుంది. శివయ్య, పార్వతి అందరూ ఉంటారు. ఇంకా విభూది లాక్కోవడమే మాకు వీడియో తీసింది. సో విభూది లాక్కొని మళ్ళా కింద దిగడం స్టార్ట్ అయ్యాము. అందరము కింద దిగేసి ఇంకా ఆకలి, స్నానం చేసి దర్శనం చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ పని ఆకలే కదా. సో దిగి మంచి చోటు ఎత్తుక్కొని వెళ్ళి అక్కడ భోజనం చేద్దాం అనుకున్నాము. ఇంకా మళ్ళీ బండి తీసుకొని బయలుదేరాము అక్కడి నుంచి. ఇంకా గుడికాడ నాన్ వెజ్ తినకూడదని ఆ నుంచి బండి తీసుకొని బయలుదేరి ఏదో ఒక మంచి ప్లేస్లో కూర్చొని తిందామని బయలుదేరాము. సో వెతికాము ఎక్కడన్నా నీడలో మంచి జాగాలో తిందామని. దొరికింది ఫైనల్గా ఒక ప్లేస్. ఆడ దిగేసి ఇంకా మళ్ళీ అన్ని పార్సల్స్ ఓపెన్ చేసి తినడం స్టార్ట్ చేసామన్నమాట. బిర్యానీ పార్సల్ తీసుకున్నాం. ఇంకా మమ్మీ చేసుకొచ్చింది చికెన్ ఫ్రై, రసము, చికెన్ కర్రీ చేసుకొచ్చింది. ఇంకా ప్లేట్లు గిన్నెలు అన్నీ ఆడే పెట్టుకొని తిన్నాము. ఇంకా అది అయ్యాక 3 అయిపోయింది అక్కడికే. సో మళ్ళీ అందరూ ఇంటికి రిటర్న్ అయిపోయాం గైస్. అంతే ఇంకా ఇవాళ విశేషాలు. ఓకే దెన్ బాయ్.